9th మే 2025 ఎర్లీ మార్నింగ్ 2 o'clock రికార్డ్ చేస్తున్నా నేను ఈ వీడియో. మన కంట్రీలో భారతదేశంలో చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చాలా యాంగ్షియస్ టైమ్స్ ఇవి. బట్ అందరిలాగానే నాకు కూడా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ పైన ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నది. వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు, దిల్ గెట్ అస్ అవుట్ ఆఫ్ దిస్ క్రైసిస్ అని. సో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, అక్కడ శత్రువును ఓడిస్తున్నారు. సో మన పని కూడా మనం చేసుకోవాలి. అయినా ఇప్పుడు ఎవరికి వాళ్ళ పని మీద ఇంట్రెస్ట్ రాదు, ఎందుకంటే ఏం జరుగుతుందో అన్న ఒక యాంగ్జైటీ. బట్ మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. వీ షుడ్ నెవర్ గివ్ ఇన్. మనం మన పనులు ఆపుకుంటే ఏదో పాయింట్ లో శత్రువు గెలిచినట్టే లెక్క అవుతుంది. సో మనందరం మన పనుల మీద ఫోకస్ చేసుకోవాలి, అందరం ప్రొడక్టివ్ ఉండాలి. అండ్ మనం చేసే పనే మన దేశానికి ఇచ్చే కాంట్రిబ్యూషన్. సో మీరందరూ కూడా మీ కాంట్రిబ్యూషన్ ఇస్తారని అనుకుంటున్నా. అండ్ మా జాబ్ రివ్యూ చేయడం కాబట్టి ఇప్పుడు ఈ రోజు నేను శుభం మూవీ రివ్యూ ఇవ్వబోతున్నా. మార్నింగ్ 7:30 కల్లా మీకు రివ్యూ లైవ్ అవుతుంది. అండ్ మార్నింగ్ 9 o'clock కి సింగిల్ మూవీ టికెట్స్ బుక్ అయి ఉన్నాయి మావి. సో ఒకవేళ షో క్యాన్సిల్ అవ్వకపోతే ఆ మూవీ కూడా చూస్తాము, రివ్యూ కూడా వెంటనే అప్లోడ్ చేస్తాము, ఎందుకంటే ఇదే మా పని. అండ్ ఈ టైంలో ఇంతకన్నా ఏం చేయాలో మాకు తెలియట్లేదు. సో ఎస్, వి స్టాండ్ విత్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్. జై హింద్. శుభం సినిమా ఎట్లుందంటే ఇది ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. క్యూట్ సినిమా, మంచి సినిమా. ఈ శుభం సినిమా డైరెక్టర్, సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కంద్రేగుల. ఈయన ఖచ్చితంగా వన్ హిట్ వండర్ అయితే కాదు, ఒక జెన్యూన్ టాలెంటే. అదే విషయాన్ని శుభం సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. శుభం అన్న మూవీ ఒక హై కాన్సెప్ట్ కథ. ఇట్లా లో బడ్జెట్ హై కాన్సెప్ట్ కథలు వచ్చి తెలుగులో చాలా రోజులు అయిపోయింది. ఇన్ఫాక్ట్ కొన్నేళ్ళు అవుతుంది. సో సినిమా చూస్తున్నంతసేపు చాలా బాగా అనిపించింది. అరే లేదు, ఇంకా తెలుగులో కూడా కొత్త వాయిసెస్ ఉన్నాయి అన్న విషయం రీకన్ఫర్మ్ అయింది. సో బాగా అనిపించింది. అలానే పర్ఫెక్ట్ మూవీ కాదు, ఇందాక చెప్పినట్టు హై కాన్సెప్ట్ బాగుంది, కానీ 2 గంటల సినిమా తీసేంత కథ లేదు మూవీలో. అన్ని సీన్లు లేవు, కొన్ని సీన్లన్నీ రిపీటెడ్ గా తీసినట్టు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ యాక్చువల్ గా ఒక 15 నిమిషాలు అయిపోవాలి. ఫస్ట్ హాఫ్ లో బేసికలీ కథ సెట్ అవుతుంది, దాని రెజల్యూషన్ సెకండ్ హాఫ్ లో వస్తుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం కథ ఉంటది, బట్ సెకండ్ హాఫ్ కూడా కొన్ని చోట్ల డ్రాగ్ అనిపిస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే డెఫినెట్లీ డ్రాగ్ ఉంటది. సో ఇది ఒక గంట డ్యూరేషన్ లో తీయాల్సిన సినిమా, దీన్ని లాగిరు కొంచెం, అక్కడ మనకు తెలుస్తుంది. బట్ ఆ పోర్షన్ తీసేస్తే మిగిలిన సీన్లన్నీ క్యూట్ ఉంటాయి, ఎక్కువ డ్రామా ఉండదు, హడావిడి ఉండదు. మూవీ తను చెప్పాలనుకున్న పాయింట్ చాలా క్లియర్ గా స్వీట్ గా చెప్తుంది. కామెడీ ఉంటది, క్యూట్ కామెడీ ఉంటది, అది హిట్ అవుతుంది, ఎంటర్టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది. నేను ప్రీమియర్ చూసిన శుభంది, బట్ అయినా కూడా ఒక 60-70% ఫిల్ అయ్యింది మల్టీప్లెక్స్ థియేటర్. సో అది చాలా హోప్ఫుల్ సైన్ అనే చెప్పాలి. బట్ చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి మనకి సినిమా మొత్తం తెలుస్తుంటది, ఆ ప్రొడక్షన్ డిజైన్ వాటిల్లో. బట్ ఇట్స్ ఓకే, నడిచిపోతుంది, ఎందుకంటే క్యారెక్టర్స్ క్యూట్ ఉంటే, రిలేటబుల్ ఉంటే అట్లా ఫ్లో వెళ్ళిపోతా ఉంటది. సో ఆ రిపిటేటివ్ సీన్లు తప్పించి సినిమా లార్జ్లీ ఎంగేజ్ చేస్తుంది. ఈ మూవీస్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ డైరెక్షన్ అనే చెప్పాలి. ఆయనకున్న బడ్జెట్ లిమిటేషన్స్ లో ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చిర్రు. అండ్ మూవీలో ఇంకేదైనా స్టాండ్ అవుట్ అయ్యే విషయం ఉంది అంటే అవి యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్. కొన్ని యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి, ఎస్పెషల్లీ లీడ్ హర్షిత్ రెడ్డి ఉంటారు. ఆయనను మనం కల్కిలో చూసినాం. మంచి యాక్టర్, పొటెన్షియల్ ఉన్న యాక్టర్, నెపోటిజం కి బలి కాకుండా ఛాన్సులు వస్తే మంచి యాక్టర్ అయ్యే అవకాశం ఉన్నది. సో హోప్ఫుల్లీ తెలుగు సినిమా పరిశ్రమ ఆయనకు ఛాన్సులు ఇస్తుందని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్. బట్ యా, ఫుల్ కాస్ట్ అయితే అందరూ డీసెంట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చిర్రు. అండ్ ఆఫ్ కోర్స్ స్కోర్ వచ్చేసి మన వివేక్ సాగర్ గారు ఇచ్చిర్రు. ఆయన మధ్య చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, ఆయన స్ట్రాంగ్ సూట్ లోంచి బయటకు వస్తున్నారు. సో చాలా మందికి ఇది వివేక్ సాగర్ అని పేరు చూసే వరకు ఆయన మ్యూజిక్ అని తెలియకపోవచ్చు, అండ్ దట్స్ ఎ గుడ్ థింగ్ ఓన్లీ. సో ఏ పాయింట్ లో కూడా మ్యూజిక్ సీన్ ని ఓవర్టేక్ చేయదు, బట్ బ్యూటిఫుల్ గా కాంప్లిమెంట్ చేస్తుంది. సో అగైన్ వివేక్ సాగర్ గారి నుంచి మంచి మ్యూజిక్. సో ఓవరాల్ శుభం అనేది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిన్న క్యూట్ మెసేజ్ ఉంటది, పెద్ద స్పీచ్ లే ఉండవు, తగలాల్సిన చోట తగలాల్సిన టైంలో తగులుతుంది. సో ఖచ్చితంగా మీరు ఫ్రీ ఉంటే ఫ్యామిలీతో వెళ్ళాల్సిన సినిమా ఇది. సో యా, ఇలాంటి యాంగ్షియస్ టైంలో ఇలాంటి కూల్ బ్రీజ్ సినిమా హెల్ప్స్. సో చూడండి ఖచ్చితంగా శుభం. సపోర్ట్ యంగ్ టాలెంట్. రాను ఇంకా మంచి సినిమాలు తీస్తారు వీళ్ళు. అగైన్ శుభం సినిమా చారిటీ కేస్ కాదు, ఇట్స్ యాక్చువల్లీ గుడ్ ఫిల్మ్. సో చూడండి. సో దట్ ఈస్ ఆల్ ఫర్ ద రివ్యూ. అగైన్ సెల్యూట్ టు అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్. అస్సలు భయపడకండి, తగ్గేదే లేదు. చాలా చూసినాం, భరించినాం, బతికే ఉన్నాం. సో ఇది కూడా చూస్తాం. వి విల్ ఆల్ సీ ద ఎండ్ ఆఫ్ ఇట్. అండ్ లాస్ట్ కి మనమే జెండా వాతుతాము. థ్యాంక్ యూ. జై హింద్.